ఎన్ గోల్డ్ మీ విశ్వసనీయ ఆత్మీయ నేస్తం. కరోనా తర్వాత తీసుకున్నంత మంది ఇప్పుడు తీసుకోవట్లేదు, కంప్లీట్గా తీసి పడేస్తున్నారు. కరోనా తర్వాత ఏం జరిగింది, ఎందుకు ఇప్పుడు తీసుకోవట్లేదు, అప్పుడు తీసుకున్నారు? కరోనా తర్వాత నాకు జరిగింది ఏంటంటే కాక నేను కరోనా తర్వాత జరిగింది ఇంకా ప్రపంచ యుద్ధాలు అన్నీ జరిగాయి. రష్యా యుక్రెయిన్ కావచ్చు, ఇజ్రాయెల్ పాలస్తీనా కావచ్చు, ఇరాన్ మీద కూడా ఇజ్రాయెల్ ఇరాన్ ఇలా చాలా యుద్ధాలు, చైనా టైవాన్ మీద చేసింది, మన ఇండియానే పాకిస్తాన్ మీద చేసింది. ఇలా ఈ యుద్ధాల వల్ల కూడా ఈ సాఫ్ట్వేర్ వల్ల ఎఫెక్ట్ అవ్వద్దేమో. ఎందుకంటే ఇప్పుడు అన్ని రేట్లు కూడా పెరుగుతున్నాయి. గ్యాస్ రేట్లు కరోనా ముందు ఒక రేట్లు ఒకలా ఉన్నాయి, కరోనా తర్వాత రేట్లు ఇంకోలా ఉన్నాయి. సో అది సామాన్యుడికి కూడా కొంచెం కష్టమే ఈ రేట్లు పెరగడం. ఇంకా ఎంప్లాయీస్ పోయి సాఫ్ట్వేర్ దీనివల్ల ఒకవేళ ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నాం వాట్స్ వల్ల. నేను ఏఐ కదా, ఎందుకంటే కొంతమంది చెప్తున్నాడు అదే ఏఐ వల్ల పోలేదు, మేము ఏఐ వల్ల తీయలేదని తీసేసే వాళ్ళు కూడా చెప్తున్నాడు. మేము ఏఐ వల్ల తీయలేదు, ఈ వాట్స్ వీటి వల్ల ఎఫెక్ట్ అయింది, మేము వాళ్ళకి ప్రేరక్ చేయలేకపోతున్నాం, కొత్త వాళ్ళకి మేము చేయలేకపోతున్నాం. ఈ సాఫ్ట్వేర్లో కూడా రికమెండేషన్లు వచ్చేసేయండి. అరే మా అన్న ఉన్నారు చూసుకుంటాడు, అరే మా మామ ఉన్నాడు చూసుకుంటాడు, మా బాబాయ్ ఉన్నాడు చూసుకుంటాడు, నాకు జాబ్ వచ్చేస్తుందని. వాడికి సరిగ్గా ప్రోగ్రామ్ వస్తుందా రాదా చేసుకోకుండా రికమెండేషన్ చేసుకుంటున్నాడు. అంటే టాలెంట్ ఉన్న వాళ్ళు వెనకుండిపోతున్నాడు, రికమెండేషన్ వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నాడు. దానివల్ల ఏమవుతుంది, సాఫ్ట్వేర్ దానివల్ల ఎలా లాభపడుతుంది, దేని అనేది టాలెంట్ లేకుండా ఏ జాబ్ కూడా బాగుపడుతుంది. ఏ జాబ్ అయినా నీకు టాలెంట్ ఉంటేనే వస్తుంది. అది సాఫ్ట్వేర్ అయి ఉండొచ్చు, ఏ జాబ్ అయినా ఉండొచ్చు, సినిమా రాజకీయ ఏదైనా ఉండొచ్చు, నీకు టాలెంటే ఉండాలి. టాలెంట్ లేకుండా రికమెండేషన్ వస్తే ఏది శక్తి కాదు. సో ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ని ఇబ్బంది పెడుతున్నాయని నాకు అనిపిస్తుందండి. కాదండి, నేను సాఫ్ట్వేర్ చదివాను కానీ ఆ సైడ్ రాలేదు. నాకు పడిపోద్ది అనుకున్నా కానీ ఇంత తొందరగా పడిపోద్ది అనుకోలేదు, అందుకే వెళ్ళలేదు. ఉన్నాడండి, జాబ్ కోల్పోయింది తెలియదండి. టీసీఎస్లో పనిచేసే వాళ్ళు అయితే ఉన్నాడు, ఉన్నా కానీ వాళ్ళు మనకి డైరెక్ట్గా చెప్పరు కదండి. అరే నాకు జాబ్ పోయిందిరా మా పార్టీ ఇస్తానని చెప్తారా? లేదు కదండి. అరే నాకు పలేదురా, నన్ను చూసి నన్ను తీరురా నన్ను అని చెప్తాడు. నేను రీసెంట్గా ఒక అట్నే అనుకున్నాను, వాళ్ళ ఫాదరు అన్ని అమ్మి వాడికి డబ్బులు ఇస్తున్నాడు. ఇదేంటో వీడు సాఫ్ట్వేర్ చేస్తున్నారు కదా, వీడికి ఫాదర్ అమ్మి డబ్బులు ఇవ్వడం ఏంటి అనుకుంటే తర్వాత వాళ్ళ నాన్న అడిగితే నాకు విషయం తెలిసింది. మా వాడికి సాఫ్ట్వేర్ పోయి 6 నెలలు అయిందిరా, నేనే వాడికి డబ్బులు ఇస్తున్నాడు అన్నాడు. మరి నాకు ఉంది కదా, నాకు ఉందని చెప్పాడు అంటే ఉండనే చెప్తారా? లేదు నేనే డబ్బులు ఇచ్చి పంపిస్తున్నాడు, వాడు ఏది ఎత్తుకుంటున్నాడు కానీ ఏం లేదన్నాడు. అలా జరుగుతుందండి. వాళ్ళు కూడా ఎందుకంటే సాఫ్ట్వేర్ నా జాబ్ పోయింది అని డైరెక్ట్గా వచ్చి చెప్పట్లేదు అందరిలాగా, ఎవరో కొంతమంది చెప్తున్నాడు. ఎందుకంటే చెప్తే వాళ్ళు పరుగు పోతుంది కదండి, అందువల్ల వాళ్ళు చెప్పలేకపోతున్నాడు. ఫ్యూచర్లో మరి ఎలా ఉండబోతుంది సాఫ్ట్వేర్ మీ ఒపీనియన్లో? నాకు తెలియదండి. నేను సాఫ్ట్వేర్ అయితే మ్యాక్సిమం కోల్పోద్దని అనుకుంటున్నానండి. అన్స్టేబుల్ ఫీల్డ్ అయిపోద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఎప్పుడు చేస్తారో ఎప్పుడు పోద్దో ఎవరు తెలియదు, మన మనకు తెలియదు.